హరహర మహాదేవ శంభో శంకర. కాల ప్రమాణంలో చాంద్రమానం ప్రకారం 2 ఏళ్లకు ఒకసారో 3 ఏళ్లకి ఒకసారో ఏదో ఒక నెల అధిక మాసం వస్తుంది. ఈ అధిక మాసాన్ని కొందరు దేనికి పనికిరానిది అని అంటారు. కానీ ఈ అధిక మాసం దైవారాధనకు, భగవన్నామ స్మరణకు, నదీ స్నానాలకి, దీపదానాలకు అత్యంత పవిత్రమైందని చెప్పబడింది. అంతేకాదు సాక్షాత్తు గోలోక బృందావనంలోని శ్రీకృష్ణ భగవానుడు తన పేరుతోనే దీన్ని పురుషోత్తమ మాసము అని అన్నాడని పద్మపురాణంలో చెప్పబడింది. ఈ అధిక మాస గొప్పతనాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి శ్రీ నారదముని బదరిక ఆశ్రమంలోని నారాయణ ఋషితో, ఓ కృష్ణ, ప్రపంచంలోని జీవులందరూ ఇంద్రియ సుఖాలలో నిమగ్నమై ఉన్నారు. వారు జీవిత గమ్యాన్ని మర్చిపోయారు. అలాంటి ఈ జీవులు భగవంతుడి సన్నిధికి చేరటానికి ఉపయోగపడే విషయాలు ఏవో తెలపండి అని అడిగాడు. అందుకు నారాయణుడు చిరునవ్వు నవ్వి ఈ విధంగా అన్నాడు. ఓ నారద, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి లీలలను వినటంతో అన్ని పాపాలు నశిస్తాయి. నీకు భగవంతుడి లీలలు తెలుసు, కానీ ఇతరులకు మేలు కలిగించటానికి మాత్రమే ఇలా నువ్వు అడుగుతున్నావు. కాబట్టి ఇప్పుడు నీకు పవిత్రమైన పురుషోత్తమ మాసం గొప్పతనం గురించి వివరిస్తాను. ఈ మాసం కేవలం భౌతికమైన సంతోషాలనే కాకుండా భగవంతుడి దివ్య సన్నిధిని కూడా ప్రసాదిస్తుంది అని అన్నాడు. అరణ్యవాస కాలంలో పాండవులను కూడా ఈ వ్రతం ఆచరించమని చెప్పాను. అందుకు తగిన కారణం కూడా చెప్పాను. అది నీకు కూడా చెప్తాను, విను. ఒకసారి ప్రకృతి నిర్ణయం వలన అధిక మాసం ఒకటి కాలమాసంలో అవతరించిందనే చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ మాసాన్ని అపవిత్రంగా, మలిన మాసంగా చూశారు. ఏ విధంగా మలినత్వాన్ని తాకటం అపవిత్రంగా భావిస్తారు, ఆ విధంగా ఈ అధిక మాసాన్ని కూడా ఏ పవిత్ర కార్యానికి పనికిరాదు అని అన్నట్లుగా చూడటం మొదలుపెట్టారు. అలాగే ఈ మాసం నిందలు పడుతూ అందరి చేత నిరాకరించబడింది. ఆ మాసంలో ఏ విధమైన శుభకార్యాలు ఎవరూ చేసేవారు కాదు. ఈ విధంగా మానవులు అందరి చేత నిరాకరించబడిన, నిందలు పడుతూ అధిక మాసం ఎంతగానో బాధపడింది. ఆమె వైకుంఠానికి వెళ్ళి తన దేనస్థితిని భగవంతుడికి విన్నవించుకుంది. అంతులేని దుఃఖంతో భగవంతుడి పాదాల వద్ద పడిపోయింది. కన్నీళ్లతో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఓ కృపాసింధు, నేను నిస్సహాయ స్థితిలో నీ వద్దకు వచ్చాను. ప్రపంచ జనులందరూ నన్ను తిరస్కరిస్తున్నారు. నన్ను రక్షించు, నీ కృప నాకు కలిగించు, నన్ను దయతో చూడు అని భగవంతుడి పాదాల వద్ద పడిపోయింది. ఆమె కన్నీళ్ల దేనస్థితిని చూసి ఆ శ్రీ మహావిష్ణువుకి ఆమె పైన జాలి కలిగింది. అలా దేనంగా విలపిస్తున్నటువంటి అధిక మాసంతో ఈ విధంగా అన్నాడు. నువ్వేమీ బాధపడకు, నీ కష్టాలన్నింటినీ తొలగించి నిన్ను నేను రక్షిస్తాను అని అన్నాడు. నేను ఈ అధిక మాసానికి నాతో సమానమైన కీర్తిని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, మోక్షాన్ని భక్తులకు ప్రసాదించే శక్తిని ఇస్తున్నాను. ఈ అధిక మాసం నాతో సమానమైనది. నాలో ఉన్న శక్తులన్నింటికి ఈ అధిక మాసానికి ఇస్తున్నాను. ఇక మీదట నా పేరుతో పురుషోత్తమ మాసమని ఈ నెల ప్రాముఖ్యత చెందుతుంది. అలాగే ఇప్పుడు ఈమెకు నా లక్షణాలని లభించడం వలన నేనే ఈమెకు భర్తనవుతాను. పురుషోత్తమ మాసాన్ని నేను రక్షిస్తాను. నాతో సమానం కాబట్టి ఈ మాసం అన్ని మాసాలకు అధిపతి. ప్రతి ఒక్కరి చేత అధిక మాసం అని పూజించబడుతుంది. పురుషోత్తమ మాసాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి ఎలాంటి కోరికలైనా తీరిపోతాయి. ప్రతి ఒక్కరూ కూడా కొంచెమైనా భక్తిగా సేవ చేయాలి. అవి పవిత్ర నదిలో స్నానం చేయటం, భగవంతుణ్ణి ఆరాధించటం, స్వామి నామాన్ని జపించటం, దాన కార్యాలు నిర్వహించటం ఈ మాసంలో ఖచ్చితంగా చేయాలి. ఇలా ఎవరైతే నా ఉపదేశాలను పాటిస్తారో అలాంటి వారు చివరికి భగవద్ నామాన్ని చేరుకుంటారు. ఇందుకు తార్కాణంగా ఒక చిన్న కథను చెప్తాను, వినండి. ద్రౌపది క్రితం జన్మలో మేధావి అనే బ్రాహ్మణుడి కుమార్తె. ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోవటం చేత తండ్రి ఆమెను పెంచి పెద్ద చేశాడు. ఆమె యుక్త వయస్కురాలు అయినా కూడా ఆమెకు పెళ్లి చేయాలి అని అతను ఆలోచించలేదు. కొద్ది కాలం తర్వాత ఆమె తండ్రి మరణించాడు. తండ్రి మరణం ఆమెకు మరింత దుఃఖాన్ని కలిగించింది. అప్పుడు దుర్వాస మహర్షి ఆమె ఆశ్రమానికి వచ్చాడు. ఆయనకు ప్రణామాలు అర్పించి పూజించింది. పూలు పళ్ళు సమర్పించింది. దుర్వాస మహర్షి ఆమె యొక్క అతిథి మర్యాదలకు ఎంతగానో సంతసించాడు. అప్పుడామె మహర్షితో ఈ విధంగా అంటుంది. మహర్షి, మీకు భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలుసు కదా. ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. నేను కూడా అవివాహితను.
కావున నన్ను రక్షించడానికి భర్త లేడు, కాబట్టి నాకు సహాయం చేసి ఈ పరిస్థితి నుంచి బయటపడే సలహా ఇవ్వండి అని అడిగింది. అంతా విన్న దుర్వాస మహర్షి, పురుషోత్తమ మాసం శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరం. ఈ మాసంలో పవిత్ర నదీ స్నానం చేసినంతనే నీ పాపం మొత్తం తొలగిపోతుంది. ఈ పురుషోత్తమ మాసం అన్ని మాసాల కంటే పవిత్రమైనది, కాబట్టి ఈ పురుషోత్తమ మాసాన్ని పాటించు అని చెప్పాడు. అది విన్న ఆ యువతి, ఓ మహర్షి, మీరు అబద్ధం ఆడుతున్నారు. ఏ విధంగానూ అధిక మాసం ఏ పుణ్యకార్యాలకు పనికిరాదు అనేది ఆ విధంగా అన్న బ్రాహ్మణ యువతి పైన ఆ దుర్వాస మహర్షి కోపగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే మహర్షి ఆ స్థలాన్ని వదిలి వెళ్ళిపోయాడో ఆ బ్రాహ్మణ యువతి వైభవం అంతా ఆ క్షణంలోనే కోల్పోయింది. పురుషోత్తమ మాసం పట్ల అపరాధం చేసినందువలన ఆమె శరీరం కురూపిగా తయారైపోయింది. అప్పుడు ఆమె భక్తితో పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. అప్పుడు శంకరుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ యువతి ఈ విధంగా అంటుంది, ఓ పరమేశ్వర, నాకు భర్తను ప్రసాదించు అని 5 సార్లు అడిగింది. అప్పుడు పరమశివుడు ఈ విధంగా అన్నాడు, అలాగే కానీ నీకు భర్త కావాలని నువ్వు 5 సార్లు అడిగావు, కాబట్టి నీకు 5 మంది భర్తలు లభిస్తారు అని అన్నాడు. ఆ తర్వాత కాలంలో ద్రుపద మహారాజు గొప్ప యజ్ఞం చేస్తూ ఉండగా ఆ బ్రాహ్మణ యువతి యజ్ఞకుండంలో ద్రుపదుడికి కుమార్తెగా ఆవిర్భవించినటువంటి ద్రౌపదిగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత ద్రౌపది పాండవులైన 5గురిని పెళ్లి చేసుకుంది అని నారాయణుడు నారదుడితో వివరంగా చెప్పాడు. కాబట్టి నారద, అధిక మాసం ఎంతో గొప్పది. దీన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పాటిస్తారో వారికి అన్నీ లభిస్తాయి. వారికి జీవితంలో దారిద్ర్యం చేరదు, మరణం దరిచేరదు, వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నారాయణుడు నారదుడితో చెప్పారు. అధిక మాస పవిత్రతను తెలిపే మరొక కథ కూడా ఉంది. ఈ కథను విన్నంతనే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఎలాంటి పాపాలైనా సరే నశించి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది. 100 అశ్వమేధ యాగాలు చేసినంత మహాపుణ్యం కలుగుతుంది. ఒకసారి సూత మహర్షి నైమిశారణ్యంలో ఋషులకు అధిక మాస మహత్యం గురించి ఈ విధంగా చెప్తున్నాడు. ఓ ఋషులారా, ఇప్పుడు నేను పురుషోత్తమ మాసం గొప్పతనం గురించి తెలిపే కథను వివరించబోతున్నాను. మీరు శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు. పూర్వం సుదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ధార్మికమైన భక్తి ప్రపత్తులతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. అతని భార్య పేరు గౌతమి. ఆమె గౌతమి ఋషి కుమార్తె. వారు గృహస్థ ఆశ్రమ ధర్మాలు అన్నింటినీ కూడా చక్కగా నిర్వర్తించేవాడు. కానీ వారికి పిల్లలు లేరు. ఒకసారి సుదేవుడు తన భార్య గౌతమితో ఈ విధంగా చెప్పాడు, ఓ గౌతమి, పుత్రులు లేని ఈ మానవ జీవితం వ్యర్థం, కాబట్టి నేను వెనువెంటనే మరణించాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు గౌతమి సుదేవునితో ఈ విధంగా చెప్తుంది, ఓ స్వామి, దయచేసి ఆ విధంగా మాట్లాడవద్దు. మీరు వైష్ణవులు. ఇలాంటి పరిస్థితుల్లో స్థిరచిత్తంతో ఉండాలి. మీకు పుత్రులు కావాలి అని అనుకుంటే జగన్నాథుణ్ణి ప్రార్థించి పుత్రుణ్ణి వరంగా పొందండి అని అంది. ఆ మాటలు విన్న సుదేవుడు నది ఒడ్డున 4000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఇక శ్రీహరి ఆ తపస్సుకు మెచ్చి గరుడ వాహనారూఢుడై ప్రత్యక్షమయ్యాడు. చతుర్భుజ రూఢుడైన హరిని చూసి సుదేవుడు ఎంతో సంతోషంతో సాష్టాంగ ప్రణామం చేశాడు, ప్రార్థనలు చేశాడు. ఎంతో సంతోషించినటువంటి శ్రీహరి, ఓ సుదేవా, నీ తపస్సు నన్ను ఎంతగానో సంతోషపరిచింది. నీకు ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. దానికి సుదేవుడు ఎంతగానో సంతోషించి, ఓ స్వామి, మీరు నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించండి చాలు అని అన్నాడు. దానికి శ్రీహరి ఈ విధంగా అన్నాడు, ఓ సుదేవా, నీ ప్రారబ్ధ కర్మ ప్రకారం తదుపరి 7 జన్మల వరకు కూడా నీకు పుత్ర సంతానమే లేదు, కాబట్టి మరేదైనా వరం కోరుకో అని సుదేవుడికి చెప్పాడు. ఆ మాటలు విని సుదేవుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇదంతా చూసి అక్కడే ఉన్న గరుత్మంతుడి మనస్సు కరిగిపోయింది. అప్పుడు గరుత్మంతుడు కూడా సుదేవుడికి పుత్ర సంతానం కలిగేలా చూడమని విష్ణువుని ప్రార్థించాడు. అది విన్న శ్రీ మహావిష్ణువు వారికి పుత్రుని ప్రసాదించే శక్తి గరుత్మంతుడికి ప్రసాదించాడు. అప్పుడు గరుత్మంతుడు స్పృహ కోల్పోయిన సుదేవుడికి సపర్యలు చేశాడు. సుదేవుడు లేచిన తర్వాత గరుత్మంతుడు సుదేవుడితో ఈ విధంగా చెప్పాడు, ఓ అదృష్టవంతుడా, నా ప్రభువు ఆజ్ఞ ప్రకారం నేను నీకు ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను. నీకు త్వరలోనే ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతను నా అంత జ్ఞానవంతుడు అవుతాడు అని ఆశీర్వదించి తర్వాత శ్రీహరి
గరుత్మంతుడు తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత గౌతమి ఒక పుత్రుడికి జన్మనిచ్చింది. అతని పేరు సుఖదేవుడు. చిన్నతనం నుంచే సుఖదేవుడు దైవ లక్షణాలతో విద్యలో గురువులను పెద్దలను సంతృప్తి పరిచేవాడు. ఒకసారి ఒక మహర్షి వారి ఆశ్రమానికి వచ్చారు. సుదేవుడి దంపతులు అతనికి ఉచితాసనాన్ని ఇచ్చి ఎంతగానో గౌరవించారు. వారి కుమారుడు సుఖదేవుడు కూడా మహర్షికి ప్రణామాలు అర్పించాడు. అతన్ని చూసి మహర్షి కూడా ఎంతగానో సంతోషించాడు. కానీ వెంటనే గంభీరంగా ఆలోచించటం మొదలుపెట్టాడు. తర్వాత దేవతల మహర్షి బ్రాహ్మణ దంపతులతో ఈ విధంగా చెప్పాడు. సుఖదేవుడికి అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి, కానీ అతడికి ఒక గండం ఉంది. 12 సంవత్సరాల వయసులో నీటిలో మునిగి చనిపోతాడు అని చెప్పి ఆ ఋషి వెళ్ళిపోయాడు. ఆ మాటలు విని బ్రాహ్మణ దంపతులు దుఃఖంతో కుంగిపోయారు. కానీ దయాసాగరుడైన శ్రీకృష్ణుణ్ణి తలచుకుంటూ రోజులు గడుపుతూనే ఉన్నారు. ఒకరోజు సుఖదేవుడు తన స్నేహితులతో కలిసి సరస్సులో స్నానం చేస్తూ ఉండగా మహర్షి చెప్పినట్లుగా ఆ అబ్బాయి నీళ్లలో మునిగిపోయాడు. స్నేహితులు ఈ వార్తను తల్లిదండ్రులకు చెప్పగా వారు బిగ్గరగా ఏడుస్తూ సరస్సు దగ్గరికి వచ్చి కుమారుడి శవానికి ముద్దులు పెడుతూ ఎంతగానో బాధపడుతూ, కుమారా, నీవు కనుక లేచి మాట్లాడకపోతే మేము కూడా మా ప్రాణాలు విడుస్తాము అని శ్రీహరినామాన్ని జపించటం మొదలుపెట్టారు. వారు అలా జపం చేస్తూ ఉండగా అకాల వర్షం, పెనుగాలులు వచ్చాయి. అక్కడ పూర్తిగా నీళ్లతో నిండిపోయినా కూడా వారు మాత్రం పట్టించుకోకుండా కుమారుడి కోసం ఏడుస్తూనే ఉన్నారు. ఆ విధంగా వారు హరినామస్మరణ జపించటంలో 1 మాసం గడిచిపోయింది. ఆ మాసమే అధిక మాసం. అనుకోకుండా సుదేవ దంపతులు పురుషోత్తమ మాసాన్ని పూజించారు. వారి తపస్సుకు సంతోషించి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవగా వర్షం వెంటనే ఆగిపోయింది. శ్రీకృష్ణుని చూడగానే వారు కుమారుడి శవాన్ని పక్కన పెట్టి ప్రణామాలు అర్పించారు. శ్రీకృష్ణుడు ఎంతగానో సంతోషించాడు. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన పురుషోత్తమ మాసాన్ని ఆచరించారు. ఇది శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు. సుదేవా, నీ కుమారుడు సుఖదేవుడు 12,000 సంవత్సరాలు నీతో ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తాడు. నీకు సుఖ సంతోషాలను కలిగిస్తాడు. నీ జీవితం చివరిలో మీరు నాగలోకానికి చేరుకుంటారు అని శ్రీకృష్ణుడు వరమిచ్చాడు. శ్రీకృష్ణుడు చెప్పటం పూర్తి కాగానే సుఖదేవుడు లేచి కూర్చున్నాడు. అది చూసి బ్రాహ్మణ దంపతులు కూడా ఎంతగానో సంతోషించారు. ఆ దృశ్యం చూసి దేవతలు వారిపైన పుష్ప వర్షం కురిపించాడు. సుఖదేవుడు తల్లిదండ్రులకు శ్రీకృష్ణుడికి ప్రణామాలు అర్పించాడు. అంతవరకు జరిగిన విషయాలన్నీ సుఖదేవుడికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎందుకు నన్ను బతికించారు అని శ్రీకృష్ణుని ఆయనే అడిగాడు. అప్పుడు భక్త సులభుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఓ బ్రాహ్మణ, నీకు తెలియదా నేను ఎందుకు మీ పట్ల సంతృప్తి చెందాను? మీ ఇద్దరూ కూడా పరమ పవిత్రమైనటువంటి అధిక మాసాన్ని పాటించారు. ఈ మాసం నాకు అత్యంత ప్రియమైనది. మీరు దుఃఖంతో ఏడుస్తూ నా నామజపం చేసినప్పుడు అధిక మాసం జరుగుతుంది. మీరు ఆ మాసం మొత్తం పాటించారు. అది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఒకసారి బ్రహ్మ వేదాలలో తెలిపిన అన్ని వైదిక కర్మలు గొప్పవా, పురుషోత్తమ మాసం గొప్పదా అని లెక్కించారు. కానీ అన్ని వైదిక కర్మల కంటే పురుషోత్తమ మాసం గొప్పది అని తెలుసుకున్నారు. ఏ వ్యక్తి అయితే ఈ పురుషోత్తమ మాసాన్ని పాటిస్తాడో అతడే ముల్లోకాలలో పరమ అదృష్టవంతుడు. మరణించిన తర్వాత నా దివ్యధామం చేరుకుంటాడు అని శ్రీకృష్ణుడు చెప్పి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. కనుక అధిక మాసం చాలా గొప్ప మాసం అని సోత మహాముని సౌనకాది మహామునులతో చెప్పాడు. ఎంతో పవిత్రమైన ఈ అధిక మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపనయనాలు, నామకరణాలు, అన్నప్రసన, బారసాల వంటి కార్యక్రమాలు చేయకూడదు. అధిక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం, వైదిక లక్ష్మీ వ్రతం, ఈ విధంగా వ్రతాలు చేసుకోవచ్చు. యజ్ఞ యాగాది క్రతువులు కూడా చేసుకోవచ్చు. లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, నవగ్రహ జపాలు, శాంతి పూజలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అధిక మాసంలో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించకూడదు. వివాహాలు చేసుకోకూడదు. శంకుస్థాపన, గృహప్రవేశాలు అధిక మాసంలో చేయకూడదు. ఆడపిల్లలకు చెవులు కుట్టిస్తారు కదా, ఆ చెవులు కుట్టించడం కూడా ఈ మాసంలో చేయకూడదు. మెట్టెలు పెట్టుకోవటం, మంగళసూత్రాలు గుచ్చుకోవటం, ఉపనయన క్రతువులకు కూడా ఈ అధిక మాసంలో చేయకూడదు. అధిక మాసంలో వాహనాలు కొనవచ్చు, డబ్బులు మార్చుకోవచ్చు. ఈ మాసం పూజలకు, దేవతా ఆరాధనకు చాలా విశేషం.
ఈ మాసంలో పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఆడవారు జాగ్రత్తగా ఉండాలి. మైల్లో ఉన్నవారు స్త్రీలు పూజా కార్యక్రమాలలో పాల్గొనకూడదు. అద్దె ఇంట్లోకి కూడా ఈ మాసంలోకి వెళ్ళకూడదు. అంటే అద్దె ఇల్లు మారాలి అని అనుకుంటే ఈ మాసంలో మారకూడదు. శ్రీమంతం కూడా ఈ నెలలో చేయకూడదు. కనుక అధిక మాసంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అని జాగ్రత్తగా తెలుసుకున్నారు కదా. ఇక నుంచి మీరు జాగ్రత్త పడండి.